వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్స్ అనే చాప్టర్ సోషల్ మెథడాలజీ బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని అయితే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి. సో ఫస్ట్ బిట్ వచ్చి మనకి విద్యా హక్కు చట్టం రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ను ఏ సంవత్సరంలో రూపొందించారు అని అడిగారు. సో విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు? సో ఆన్సర్ వచ్చి మనకి 2009. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల తరగతికి తగిన ప్రమాణాలను సాధించాలని నిర్దేశించిన వారు ఎవరు అని అడిగారు. విద్యార్థుల తరగతికి తగిన ప్రమాణాలను సాధించాలని సో నిర్దేశించిన వారెవరు అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ యాక్ట్ 2009, ఎస్సిఎఫ్ 2011. సో ఇవన్నీ కూడా చెప్పినాయి అనమాట. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి చేరుకోవాల్సిన గమ్యం చేరడానికి దోహదపడేవి ఏవి అని అడిగారు. సో విద్యార్థి చేరుకోవాల్సిన గమ్యం చేరడానికి దోహదపడేవి ఏంటి? లక్ష్యాల, ఆశయాల, స్పష్టీకరణ, పైవన్నీనా? సో ఆన్సర్ వచ్చి మనకి ఆశయాలు. నెక్స్ట్ బిట్ వచ్చి సాధారణ ప్రకటనల రూపంలో ఉన్న అంశం లేదా పదం ఏది? సో సాధారణ ప్రకటనల రూపంలో ఉన్న అంశం లేదా పదం అనేది ఏమవుతుంది అని అడిగారు. సో ఏమవుతుంది? లక్ష్యం. నెక్స్ట్ బిట్ వచ్చి సాధారణ ప్రకటన కానిది ఏది? సో కింద ఇచ్చిన వాటిల్లో సాధారణ ప్రకటన కానిది ఏది అని అడిగారు. సో ఏంటి? ఆశయాల, ఉద్దేశాల, లక్ష్యాల, స్పష్టీకరణల. సో మన ఆన్సర్ వచ్చి సాధారణ ప్రకటన కానిది లక్ష్యాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా ప్రణాళికావేత్తలు, సాధారణ ప్రజలు తమకు తాము ఏమి చేయదలుచుకున్నామో వాటిని తెలిపే స్పష్టమైన ప్రకటన లక్ష్యాలు అని పేర్కొన్న వారెవరు అని అడిగారు. సో ఎవరు పేర్కొన్నవారు? ఆన్స్టీన్ అండ్ హన్కాన్స్. సో ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ వచ్చి సమర్థవంతంగా సమాచారాన్ని అందించగలిగి బోధనా ఉద్దేశాన్ని స్పష్టమైన అభ్యాసన ఫలితంగాను ప్రవర్తన మార్పుగాను తెలియజేయగలిగేదే అర్థవంతమైన లక్ష్యం, పరమావధి అని అన్నది ఎవరు అని అడిగారు. సో ఎవరి నిర్వచనం ఇచ్చిన వాళ్ళు మనకి గ్రోన్లాండ్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినవే ప్రవర్తన లక్ష్యాలని పేర్కొన్న వారెవరు అని అడిగారు. సో ఈ నిర్వచనం ఇచ్చింది మనకి విలియం డి రోమే. నెక్స్ట్ బిట్ వచ్చి లక్ష్యాలు అనేవి డాష్గా ఉంటాయి అన్నారు. సో లక్ష్యాలు అనేవి ఎలా ఉంటాయి? మనకి ఆచరణీయంగా ఉంటాయి, ఆమోదయోగ్యంగా ఉంటాయి, సాధించగలిగేవిగా ఉంటాయి. సో మనకు ఆన్సర్ వచ్చి పైవన్నీ. మీ యొక్క ఆశయాలు ఒకటి కానిది ఏది అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, ఆప్షన్ 2 మానవ సంబంధాలపై అవగాహన కలిగించడం, ఆప్షన్ 3 పర్యావరణ అవగాహన పెంపొందించడం, ఆప్షన్ 4 వచ్చి ఆర్థిక స్తోమతను కలిగించడం అని ఇచ్చారు. సో మన ఆన్సర్ వచ్చి ఆర్థిక స్తోమతను కలిగించడం. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యక్తిలో ప్రవర్తన రీతుల్లో వచ్చే మార్పులను ఏమంటారు? సో ప్రవర్తన రీతిలో వచ్చే మార్పును ఏమంటారు? విలువ అంటారు. నెక్స్ట్ బిట్ వచ్చి ఏది వాంఛనీయమో ఏది కాదో అనే వాటికి సంబంధించిన నమ్మకాలను వేటిగా చెప్పవచ్చును? సో వేటిగా చెప్పవచ్చు? విలువలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చి న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను గౌరవించడం కూడా ఒక డాష్ అన్నారు. సో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను గౌరవించడం ఏమవుతుంది? విలువ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఏ గుణం అయితే ఒక వ్యక్తికి లేదా ఒక వస్తువుకి ప్రాధాన్యత, గౌరవం, ఉపయోగం కలిగిస్తుందో, గుర్తింపు తెస్తుందో అలాంటి గుణాన్ని ఏమంటారు? సో ఏమంటారు అలాంటి గుణాన్ని? విలువలు అంటారు. నెక్స్ట్ బిట్ వచ్చి బ్లూమ్ రంగంలో ఒక లక్ష్యంగా ఉండి అండర్సన్ క్యాథహాల్ వర్గీకరణలో అగుపించని లక్ష్యం ఏది? ఆన్సర్ అన్నది ఏమవుతుంది మనకి? సంశ్లేషణ. నెక్స్ట్ బిట్ వచ్చి
విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని పేర్కొన్నది ఎవరు అని అడిగారు. సో ఎవరు ఈ నిర్వచనం ఇచ్చింది? విద్యా లక్ష్యాలే విద్యా విలువలను పేర్కొన్నది కన్నింగ్హోమ్. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యక్తి లక్ష్యాలే వ్యక్తి విలువలు అన్నది ఎవరు? వ్యక్తి లక్ష్యాలే వ్యక్తి విలువలు. సో ఈ నిర్వచనం ఇచ్చిన వారు మనకి బ్రూబేచర్. వ్యక్తి లక్ష్యాలే వ్యక్తి విలువలు అన్నది బ్రూబేచర్. నెక్స్ట్ బిట్ వచ్చి పునః పరిశీలించబడిన బ్లూమ్స్ వర్గీకరణ అనంతరం అండర్సన్ వర్గీకరణలో చేర్చబడిన జ్ఞానంలోని స్థాయి ఏది అని అడిగారు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? మెటాకాగ్నిటివ్ జ్ఞానం. నెక్స్ట్ బిట్ వచ్చి విలువలు అనేవి ఉద్వేగాల తీరుపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తి భావనలపై పడతామో కానీ ప్రజ్ఞపై కాదు అని పేర్కొన్నది ఎవరు అని అడిగారు. సో ఎవరన్నది? రాక్పా బార్సోడి. నెక్స్ట్ బిట్ వచ్చి ఓటమి ఎరుగని వ్యక్తి కంటే విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తే మిన్న అన్నది ఎవరని అడిగారు. ఓటమి ఎరిగిన వ్యక్తి కంటే విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తే మిన్న. సో ఈ నిర్వచనం ఇచ్చింది మనకి ఐన్స్టీన్. సో ఈ నిర్వచనాలు ఇంపార్టెంట్. నిర్వచనం మీద మనకు కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక వస్తువు, భావం, సన్నివేశం, కృత్యం, యోగ్యత, మంచితనాన్ని గురించి దృఢమైన నమ్మకమే విలువ అని ఎవరి అభిప్రాయం? బాండ్. నెక్స్ట్ బిట్ వచ్చి విలువల యొక్క లక్షణం ఏది అని అడిగారు. సో విలువల యొక్క లక్షణం ఏంటి? అమూర్తం, అంతర్లీనం, సాపేక్షం. సో ఇవన్నీ కూడా మనకు విలువల యొక్క లక్షణం. సో ఆన్సర్ వచ్చి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి యోగ్యతను నిర్ధారించడానికి వినియోగించబడే సూత్రాలు, ప్రమాణాలుగా వేటిని పేర్కొంటారు? సో వేటిని పేర్కొంటారు? విలువలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఆశయాలు విలువలకు సంబంధించి వాస్తవం కాని అంశం ఏది? సో ఆశయాలు విలువలకు సంబంధించి వాస్తవం కాని అంశం ఏది అని అడిగారు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆశయాలు సాధించిన ఫలితంను సూచిస్తాయి, విలువలు సాధించాల్సిన గమ్యాన్ని సూచిస్తాయి అనేది వాస్తవం కాని అంశం. సో నెక్స్ట్ బిట్ వచ్చి సాంఘిక అధ్యయనం వల్ల సామాజిక వ్యవస్థలు, సాంఘికీకరణం, సమాజ సమస్యలకు పరిష్కారం, జనాభా పెరుగుదల, పౌరునిగా మనం నిర్వర్తించవలసిన బాధ్యతలు వంటి వాటిని ఏ విలువలుగా పిలుస్తారు అని అడిగారు. ఏ విలువలుగా పిలుస్తారు? బౌద్ధిక విలువలు. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించగలిగితేనే అణుశక్తిని మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారు అని పేర్కొన్నది ఎవరు అని అడిగారు. సో ఈ నిర్వచనం ఇచ్చింది మనకి రాధాకృష్ణ. నెక్స్ట్ బిట్ వచ్చి సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని పేర్కొన్నది ఎవరు అని అడిగారు. సో ఈ నిర్వచనం ఇచ్చింది జాన్ కీట్స్. నెక్స్ట్ బిట్ వచ్చి కొత్త కోణంలో ఆలోచించగలగడం లేదా ఉన్న విషయాలను నూతన విధానంలో చెప్పగలగడంను ఏమంటారు అని అడిగారు. సో ఏమంటారు? సృజనాత్మక విలువ. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక యూనిట్లో విషయాల బోధన జరిగిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించే నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినవే ప్రవర్తన లక్ష్యాలు అని పేర్కొన్న వారెవరు అని అడిగారు. సో ఈ నిర్వచనం ఇచ్చింది మనకి విలియం డి రోమే. నెక్స్ట్ బిట్ వచ్చి సాంఘిక శాస్త్ర లక్ష్యాల రూపకల్పంలో గల ఆధారాలు లేదా ప్రాతిపదికలు ఏవి అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ: సామాజిక కారకాలు, మనోవైజ్ఞానిక కారకాలు, ఆర్థిక కారకాలు. ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి బోధనా లక్ష్యాల వర్గీకరణ మొదటిసారిగా ఎప్పుడు జరిగింది?
1948. నెక్స్ట్ బిట్ వచ్చి అమెరికాలోని బోస్టన్లో ఏ సమావేశంలో బోధనా లక్ష్యాల వర్గీకరణ జరిగిందని అడిగారు. సో ఏ సమావేశంలో జరిగింది? అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. నెక్స్ట్ బిట్ వచ్చి బోధనా రంగాలను ఎన్ని రంగాలుగా విభజించారు? సో బోధనా రంగాలను ఎన్ని రంగాలుగా విభజించారు? 3 రంగాలుగా విభజించారు. నెక్స్ట్ బిట్ వచ్చి జ్ఞానాత్మక రంగంపై కృషి చేసిన వారెవరు? జ్ఞానాత్మక రంగంపై కృషి చేసిన వారు మనకి బెంజమిన్ ఎస్ బ్లూమ్. నెక్స్ట్ బిట్ వచ్చి మానసిక చలనాత్మక రంగంపై విశేషంగా కృషి చేసినది ఎవరు అని అడిగారు. సో మానసిక చలనాత్మక రంగంపై విశేషంగా కృషి చేసింది సింప్సన్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యారంగం యొక్క లక్ష్యాల వర్గీకరణ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బిఎస్ బ్లూమ్. నెక్స్ట్ బిట్ వచ్చి బిఎస్ బ్లూమ్ వర్గీకరణ ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థకు అనుకూలంగా లేదని భావించి విద్యారంగ వర్గీకరణను పునః ప్రారంభించినది ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అండర్సన్ అండ్ క్రాత్హోల్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి బిఎస్ బ్లూమ్ రచించిన గ్రంథం ఏది అని అడిగారు. సో బిఎస్ బ్లూమ్ రచించిన గ్రంథం ఏంటి? టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ బిట్ వచ్చి బ్లూమ్స్ సూచించిన రంగాలలో ఏ రంగాన్ని అండర్సన్ క్రాత్హోల్లో మార్చివేసినారు? సో ఏ రంగాన్ని మార్చివేశారు? జ్ఞాన రంగం. నెక్స్ట్ బిట్ వచ్చి డివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అనే కొత్త వర్గీకరణను చూపినది ఎవరు అని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చి అండర్సన్ అండ్ క్రాత్హోల్ 1 and 2. నెక్స్ట్ బిట్ వచ్చి అండర్సన్ అండ్ క్రాత్హోల్ వర్గీకరణలో గల లక్ష్యాలు ఎన్ని అని అడిగారు. సో ఎన్ని? 6. నెక్స్ట్ బిట్ వచ్చి అండర్సన్ క్రాత్హోల్ రూపొందించిన టాక్సానమీలో ఏ పద్ధతిని సూచించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ద్విపరిమాణం. నెక్స్ట్ బిట్ వచ్చి జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో గల లక్ష్యాలు ఒక సోపాన క్రమంలో తక్కువ నుంచి ఎక్కువ స్థాయిలో అమర్చబడటం జరిగింది. అయితే ఆ లక్ష్యం ఏది అని అడిగారు. సో ఆ లక్ష్యం అనేది ఏమవుతుంది? సృష్టించడం. నెక్స్ట్ బిట్ వచ్చి ఉన్నదానికన్నా భిన్నంగా ఒక కొత్త అంశాన్ని రూపొందించడంను ఏమంటారు? ఉన్నదానికన్నా భిన్నంగా ఒక కొత్త అంశాన్ని రూపొందించడంను ఏమంటారు అని అడిగారు. సో ఏమంటారు దాన్ని? సృజించడం. సృజనాత్మకత కదా, సృజించడం. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం, తనకు గల జ్ఞానానికి సంబంధించిన పూర్తి అవగాహనను ఏమంటారు అని అడిగారు. సో ఏమంటారు? మెటాకాగ్నటిక్ జ్ఞానం అంటాం. మెటాకాగ్నటిక్ జ్ఞానం. నెక్స్ట్ బిట్ వచ్చి దేశ రాష్ట్ర పటాలను ఆధారంగా చేసుకొని తమ ప్రయాణాన్ని చేయగలగడం అనేది ఏ లక్ష్యం అని అడిగారు. సో ఏ లక్ష్యం అవుతుంది? అనువర్తించటం. నెక్స్ట్ బిట్ వచ్చి ఇంటర్నెట్ను విపరీతంగా వాడడం వల్ల ఎదురయ్యే వాటి గురించి విద్యార్థులు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం ఏ లక్ష్యం? సో ఏ లక్ష్యం అవుతుంది? మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులు తమ స్వంత ఊహను వినియోగించుకొని కొత్త అంశాలను, ఆలోచనలను, కొత్త విధానాలను నిర్మిస్తారు. రూపకల్పన చేయడం, అభివృద్ధి చేయుట, పరికల్పన చేయుట, కనుగొనుట, ప్రణాళిక చేయుట, కూర్చుట మొదలగునవి నేర్చుకోవటం అనేది ఏ లక్ష్యం? సో ఇవన్నీ కూడా ఏ లక్ష్యం కిందకు వస్తాయి? సృష్టించుట. నెక్స్ట్ బిట్ వచ్చి సామాజిక సాంఘిక శాస్త్రంలో
అధ్యయనం తప్పనిసరిగా ఉంటేనే సమాజం పట్ల అవగాహన ఏర్పడుతుంది. అదే విషయంను సూచించినది ఎవరు అని అడిగారు. ఎవరు సూచించారు? ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ బిట్ వచ్చి సామాజిక సాంఘిక శాస్త్రాల అధ్యయనం తప్పనిసరిగా సబ్జెక్టుగా ఉండాలని, సామాజిక సాంస్కృతిక విశ్లేషణాత్మక నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఉండాలని సూచించినది ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ బిట్ వచ్చి నిర్మాణాత్మక ఉపగమం ఏ శాస్త్రం నుంచి ఉద్భవించినది? నిర్మాణాత్మక ఉపగమం అనేది ఏ శాస్త్రం నుంచి ఉద్భవించింది అని అడిగారు. సో ఏ శాస్త్రం నుంచి ఉద్భవించింది? మనోవిజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ బిట్ వచ్చి నిర్మాణాత్మక ఉపగమనకు కృషి చేసిన వారెవరు అని అడిగారు. సో కృషి చేసిన వారు బ్రూనర్. నెక్స్ట్ బిట్ వచ్చి జ్ఞానం విద్యార్థుల చేత నిర్మించబడుతుంది, అయినా అందుకు తగిన మానసిక అభివృద్ధి ప్రక్రియ చాలా చురుకుగా పనిచేయాలని పేర్కొనే ఉపగమం ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి నిర్మాణాత్మక ఉపగమం. నెక్స్ట్ బిట్ వచ్చి పట నైపుణ్యంలో ఒకటి ఏది అని అడిగారు. పట నైపుణ్యంలో ఒకటి. సో ఏంటి? మ్యాప్ గీయడమా, మ్యాప్ చదవడమా, మ్యాప్ గుర్తించడమా, పైవన్నీనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? మ్యాప్ గీయడం, మ్యాప్ చదవడం, మ్యాప్ గుర్తించడం. సో ఇవన్నీ కూడా పట నైపుణ్యాలు. సో ఆన్సర్ వచ్చి ఏమవుతుంది మనకి? పైవన్నీ. పైవన్నీ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులే స్వయంగా చురుగ్గా అభ్యసన ప్రక్రియలో పాల్గొంటూ తన సొంత అనుభవాల ద్వారా విషయాన్ని నిర్మించడాన్ని ఏమంటారు అని అడిగారు. ఏమంటారు? నిర్మాణాత్మక ఉపగమమా, ఏకకేంద్ర ఉపగమమా, సర్పిల ఉపగమమా, ఏది కాదా? ఆన్సర్ ఏమవుతుంది? నిర్మాణాత్మక ఉపగమం. నెక్స్ట్ బిట్ వచ్చి బ్లూమ్ తన వర్గీకరణలో గల ఒక ప్రధాన లోపం ఏది అని అడిగారు. సో వీటిలో ప్రధాన లోపం అనేది ఏంటి? జ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాల్లో 5 అంశాలు మేధాపరమైనవి. నెక్స్ట్ జ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాల్లో 4 అంశాలు మేధాపరమైనవి. నెక్స్ట్ ఆప్షన్ 3 వచ్చి జ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాల్లో 3 అంశాలు మేధాపరమైనవి. ఆప్షన్ 4 వచ్చి జ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాల్లో 2 అంశాలు మేధాపరమైనవి అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది మనకి? సో మనకు ఆన్సర్ వచ్చి ప్రధాన లోపం ఏది అన్నాడు కదా, ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి అల్గారిథమ్స్ మెలకువలు పద్ధతులు ఉపయోగించే విధానాలు ఏ రకపు జ్ఞాన స్థాయిలో అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి విధానాలు. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.